విజయవాడ కలెక్టరేట్ లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తున్నారు. బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక చిన్న గల్లీల్లో ఉన్న ఇళ్లలో సైతం బురదను తొలగించాలని సీఎం ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం సమీక్ష అయితే ముగిసింది. డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఈ సమీక్ష గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే గత 4 రోజుల కాలంగా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు క్రితమే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే మంత్రులు నారాయణ, హోంమంత్రి అనిత, అలాగే లోకేష్, పలువురు శాఖలకు సంబంధించిన మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత 4 రోజుల కాలంగా ఏదైతే వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సంబంధించి సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు తీసుకున్న చర్యలు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు జరుగుతున్న సహాయ చర్యలు, అలాగే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఖచ్చితంగా ఏదైతే ఫుడ్, వాటరు, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందే విందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విజయవాడకు సంబంధించి 21 ప్రాంతాల్లో వరద నీటి ప్రాంతాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ 21 ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ అధికారి, అలాగే ఒక మంత్రి, ఆ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే, అలాగే పలువురు టీడీపీ నేతలు ఇన్ఛార్జీలుగా కూడా వ్యవహరించబోతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జిగా సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని 2 రోజుల క్రితమే చంద్రబాబు నియమించారు. తాజాగా వారికి అనుసంధానం చేస్తూ ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని, అంటే పూర్తి స్థాయిలో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క 3 వ్యక్తుల్ని కేటాయిస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వారంతా కూడా ఇప్పటి నుంచే రంగంలో దిగి సహాయ చర్యలు కొనసాగించాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం కల్లా ఎక్కడా కూడా వరద నీరు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడి ఇళ్లలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయాలి. ఎక్కడా కూడా కరెంటు లేకుండా ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రానున్న 48 గంటల్లోపు కరెంటు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులకు చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. విజయవాడ నగరానికి సంబంధించి గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా డ్రైనేజీ తీయలేదు, అలాగే కొత్తగా డ్రైనేజీలు చేపట్టలేదు. ఏదైతే 14 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన డ్రైనేజీలు అదే విధంగా ఉన్నాయి. కొత్తగా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టకపోగా ఉన్న డ్రైనేజీలకు సంబంధించి పూడికి తీయని పరిస్థితి ఏర్పడింది. తద్వారా విజయవాడ నగరం పూర్తి స్థాయిలో నీట మునిగిపోయే ప్రమాదం వచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తక్షణమే ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతూ మరొక వైపు కార్పొరేషన్, మున్సిపల్ శాఖ అధికారులు పూడికతీత పనుల్లో శరవేగంగా పనులు జరపాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో హోంశాఖ, మున్సిపల్ శాఖ, అలాగే సివిల్ సప్లై, ఈ శాఖలకు సంబంధించిన మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దానితో పాటుగా వరదలో ఉన్న పునరావాస కేంద్రాలకు సంబంధించి విజయవాడ నగరంలో 20 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారందరికీ సంబంధించి సహాయ సహకారం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వారికి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నరు, అలాగే మధ్యాహ్నం వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, అన్ని రకాల సౌకర్యాలు అందజేయాలి. అలాగే మరికొన్ని చోట్ల వృద్ధులు, వికలాంగులు ఉన్న చోట కూడా అవసరమైతే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అరటి పండ్లు, యాపిల్స్ కూడా ప్రత్యేకంగా వివిధ జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి వరద బాధితుల సహాయార్థం కోసం పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొచ్చి పంపిణీ చేయాలి. ఒకవేళ ఆహారం ఇస్తే కనుక సాయంత్రానికి మరుసటి రోజుకి పాడైపోతుంది. కాబట్టి ఎక్కడైతే డ్రోన్ సహాయంతో, అలాగే హెలికాప్టర్ సహాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయో అక్కడ ఎక్కువగా వారికి ఫ్రూట్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచన కనిపిస్తోంది. అదే అంశాన్ని అధికారులకి, మంత్రులకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.